సుందరరామిరెడ్డి గారు, లాస్ట్ వీక్ మీరు ఇచ్చిన కొన్ని లిస్ట్లో టాటా పవర్ ఒకటి, జిఎంఆర్ ఒకటి, ఈ రెండు మంచి మూమెంట్ని అందుకున్నాయి. సో ఈ వీక్ నెక్స్ట్ రాబోయే మండే నుంచి ఏ స్టాక్స్ మంచి మూమెంట్ని కలిగి ఉండే అవకాశం ఉందంటారు? సో కొని పెట్టుకుంటే సేవ్ జైన్లో ఎవరుండొచ్చు అంటారు? రైట్. సో ఇప్పుడు మంచి అంటే చార్ట్స్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఒరిస్సా మైనింగ్ బాగుంటుందండి. ఒరిస్సా మైనింగ్ కరెంట్ ప్రైస్ 3000 ఉంది. 3000 అబౌవ్ 3000 ఈజ్ ఈక్వల్ టు బయింగ్ ఆపర్చునిటీ. అదేంటంటే ఫుల్ బ్యాక్ అయిన ట్రేడ్ సెటప్. ఎప్పుడైనా ఫుల్ బ్యాక్స్ చాలా సేఫెస్ట్ బెట్ బ్రేక్అవుట్స్తో పోల్చుకుంటే. అదొకటి టార్గెట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ రఫ్లీ అరౌండ్ 3800 రూపీస్. 3800 దాకా వస్తుంది అది. అండ్ నెక్స్ట్ దిలీప్ బుల్కాన్ అండి. కోడ్ ఏంటంటే డిబిఎల్ అనమాట. డిబిఎల్ యా. కరెంట్ షేర్ ప్రైస్ 520. యా, యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు మూవ్ టు ద 600 ఫస్ట్ టార్గెట్. ఆఫ్టర్ దట్ ఈస్ బ్రేక్అవుట్ 700 రూపీస్. చార్ట్ చాలా బాగుంది. అండ్ థర్డ్ వన్ యూబిఎల్ అండి. దట్ ఈస్ అ చార్ట్ ఈస్ టూ గుడ్. అండ్ అది 2 months కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది. అంటే ఏదైనా ఇప్పుడు రైట్ నో కరెంట్ షేర్ ప్రైస్ 1572 ఉంది. ఫుల్ బ్యాక్ 1500కి వస్తే బై చేసుకోండి. టార్గెట్ ఈజీగా 1800 దాకా పోయే ఛాన్స్ ఉంది. ది 3 is too good on the charts. బేసికల్గా చార్ట్లో ఏదైనా సరే ఒక 3 times రెసిస్టెంట్ ఏరియాని కానీ లేదా డౌన్ ట్రెండ్ లైన్ కానీ టచ్ అయితే 4th time బ్రేక్అవుట్ ఏంటంటే మీరు అలాంటి స్టాక్స్ని పట్టుకోవచ్చు. స్కానర్ రన్ చేస్తే బోల్డ్ దొరుకుతాయి. ఇంకా రన్ చేస్తే బోల్డ్ దొరుకుతాయి. ప్రస్తుతానికైతే ఐ డూ కన్విన్స్ దీస్ 3 ఎందుకంటే వాల్యూమ్స్ గ్రీన్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బయర్స్ ఆర్ డిమాండింగ్ దీ స్టాక్స్. దీ స్టాక్స్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ గోయింగ్ టు మూవ్ టు 18,000 బై దివాళీ. ఓకే, అక్కడ కన్సాలిడేషన్ జరగచ్చు ఆ ప్లేస్ నుంచి. ఇంకా ఈ లోపు ఈ స్టాక్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగుంటాయి. ఓకే, రీసెంట్గా రిలయన్స్ ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది ఆఫ్టర్ 1 year కన్సాలిడేషన్. రిలయన్స్ రిటర్న్ అండ్ కోటక్ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి రెండు కూడా చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. ఆల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి కాబట్టి నిఫ్టీ కెన్ మూవ్ టు ది 18,000. బహుశా ఆ ప్లేస్లో ఇంకా కన్సాలిడేషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ 2-3 months వరకు. ఇంకా అంటే ఈ ఇయర్ ఎండింగ్ టార్గెట్ కూడా 18,000 అనుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు 1 way వెళ్ళదు. ఒక 1000 points నుంచి 1500 points మూవ్ అయినప్పుడు కన్సల్టేషన్కి వెళ్ళిపోతుంది సైడ్ వే మార్కెట్కి. సో బై దివాళీ పాజిటివ్ డేటా బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్కి బోనస్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ గోయింగ్ టు రాక్. మారుతి చార్ట్ బాగుంది. మారుతి కూడా 2 good చార్ట్. సో ఫార్మా సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం? ఫార్మా ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోయిందండి. అండ్ నౌ ఇట్ స్టార్ట్ ద జర్నీ. ఐటీ కన్సాలిడేషన్ ఉంటుంది నెక్స్ట్ 1 month. ఐటీ మే నాట్ బి పర్ఫార్మ్ వెరీ వెల్. సైడ్ వే మార్కెట్ వెళ్ళిపోతుంది. అంటే ఫార్మా మే రికవర్. అంటే కరెంట్ హార్ట్ థీమ్ అంటే మాత్రం సిమెంట్ చాలా బాగుంది. సిమెంట్ ఎఫ్ఎంసీజీ ఎలా ఉందంటారు? ఎఫ్ఎంసీజీ ఒక ఐటీసీ తప్ప మిగతా మొత్తం బాగా పార్టిసిపేట్ చేస్తుంది. అన్ని ఆల్ టైమ్ హైక్ వచ్చేసి ఐటీసీ తప్ప మిగతా అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈవెన్ ఐటీసీ ఆల్సో ఐ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు మూవ్ టు ద 220 రూపీస్ లెవెల్ వెళ్తుంది ఖచ్చితంగా. అది కనుక ఒక్కసారి 220 దాటి నిలబడింది అంటే ఇట్స్ గోయింగ్ టు మూవ్ బిగ్గర్ వే. బట్ పొజిషన్ ట్రేడింగ్ మీరు చేయాలంటే ఇండియాలో ద బెస్ట్ సేఫెస్ట్ స్టాక్ అంటే ఐటీసీ. నేను అది చక్క 205 నుంచి 200 మధ్య కొంటాను. 220 రాగానే అమ్మేస్తాను. మళ్ళీ అక్కడ బై చేస్తాను, అక్కడ అమ్మేస్తాను. అందరూ దాన్ని హేట్ చేస్తారు కానీ బట్ ఐ లవ్ ఐటీసీ. సింపుల్. ఎందుకంటే సేఫ్టీలో అల్టిమేట్ అది. ఇంకంతే అల్టిమేట్ సేఫ్టీ స్టాక్. అండ్ పొజిషన్ ట్రేడింగ్ కి దట్ ఈస్ టూ గుడ్. పొజిషనల్ ట్రేడింగ్ యా. ట్విట్టర్లో యూట్యూబ్లో చాలా మంది దాన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ కామెంట్ చేస్తూ ఉంటారు కానీ ఎందుకంటే నిఫ్టీ 8,000 అప్పుడు అది 250. నిఫ్టీ 9,000 అప్పుడు అంతే, 10,000 అప్పుడు అంతే, 11,000 అప్పుడు అంతే, 12,000 అప్పుడు అంతే. చివరికి 17,000 అయినా సరే అది 200 రేంజ్లోనే ఉంది. స్టాక్ ఈజ్ నాట్ మూవ్ బిగ్గర్ వే. బట్ ఐఎమ్ ద పొజిషనల్ ట్రేడర్. నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. నేను 10% రాగానే క్లోజ్ చేసుకుంటా కూర్చుంటాను. టు మీ ఐటీసీ ఈజ్ వెరీ గుడ్ స్టాక్ అండ్ ఇట్ గివ్ మీ లాట్ ఆఫ్ మనీ ఫర్ లాంగ్ టర్మ్ లాస్ట్ 2-3 years నుంచి కూడా. సో అదే విధంగా మనకి త్వరలో ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి. కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి ఆటోమొబైల్ కాకుండా ఈ టెక్స్టైల్ గార్మెంట్స్ కి సంబంధించి ఏవి మంచి మూమెంట్ ఉంది? గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్ గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా చాలా సబ్సిడీస్ ఇస్తున్నారండి. అండ్ వెల్సన్ ఇండస్ట్రీస్ ఒకటి, కేపీఆర్ మిల్స్ ఒకటి, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇట్స్ గోయింగ్ టు రాక్. ఓవరాల్ గా న్యూస్ ఏంటంటే ఎంటైర్ టెక్స్టైల్ ఇండస్ట్రీని గోయింగ్ టు రాక్. నా ఫేవరెట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ అండి. నేను అది 180 దగ్గర నుంచి బై చేస్తున్నాను, 200 దగ్గర అమ్మేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఐ థింక్ 220 దగ్గరే ఉన్నట్టుంది. నాకున్న పొజిషన్స్ ఉన్నాయి దాంట్లో 5 lakh వర్త్. మళ్ళీ అమ్మేస్తాను, మళ్ళీ డిప్రాన్ బై చేస్తాను. ఐ ఆల్వేస్ ప్లే ద గేమ్ విత్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లే అదొకటి. అండ్ టెక్స్టైల్స్ లో కేపీఆర్ మిల్స్ కావచ్చు, డాలర్ ఇండస్ట్రీస్ టూ గుడ్ రైట్ నౌ.
డాలర్ చార్ట్ ఈస్ టూ గుడ్. డాలర్. యా, నెక్స్ట్ 10 days యూ కెన్ ప్లే ద గేమ్ ఎనీ వన్ గుడ్ టెక్స్టైల్ స్టాక్. ఎందుకంటే పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, చార్ట్ చాలా బాగున్నాయి. డాలర్ ఇండస్ట్రీ చార్ట్ చాలా బాగుంది. యూ కెన్ బెట్ దట్ వన్ ఆల్సో. సో అదేవిధంగా షుగర్స్ విషయానికి వస్తే మరి యా, షుగర్స్ ఈ ఇయర్ మొత్తం అది రాకింగ్ అండి. ఎందుకంటే బ్రెజిల్లో డిమాండ్ అక్కడ లేదు కాబట్టి, నెక్స్ట్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ కాబట్టి షుగర్ ఆల్వేస్ హ్యాస్ ద హ్యూజ్ డిమాండ్. దానికి న్యూ డైమెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వాళ్ళు ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దానికి అలౌ చేస్తున్నారు, ఎక్కువ ఆయిల్ మిక్స్ అవ్వడానికి. సో షుగర్ న్యూ రెవెన్యూ స్టార్ట్ అవుతుంది ఆ రేంజ్లో కాబట్టి. నాట్ ఓన్లీ షుగర్, మొలాసిస్ నుంచి తీస్తారు ఇథనాల్, దాని ద్వారా రెవెన్యూ తెచ్చడంతో షుగర్ టర్న్ అరౌండ్ బాగా అయింది. ఇట్స్ గోయింగ్ టు మూవ్ చార్ట్స్. ఏదైనా మంచి చార్ట్ కనుక బ్రేక్ అవుట్ ఫుల్ బ్యాక్ వచ్చిన స్టాక్స్ ఐ లైక్ ఇట్. అలాంటి చార్ట్స్ ఎత్తుకోవచ్చు. మీకు బేసికల్ ఏదైనా కానీ ఒక స్కానర్ అనుకుంటే ఫుల్ బ్యాక్ స్టాక్స్ స్కాన్ చేసాం అనుకోండి, బోల్డ్ లిస్ట్ వస్తుంది. అందులో ఈ హార్డ్ సెక్టర్ స్టాక్స్ ఉంచుకోవచ్చు. రైట్ నౌ మారుతి ఈజ్ టూ గుడ్. ఎస్, ఆటోమొబైల్లో మారుతి నిన్న బ్రేక్అవుట్ అయింది చార్ట్స్, ఫ్రైడే బ్రేక్అవుట్ అయింది. అది దట్ ఈస్ టూ గుడ్. యూ కెన్ ఎక్స్పెక్ట్ 5% కైండ్ ఆఫ్ మూవ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. అండ్ టెక్స్టైల్స్లో డాలర్ ఇండస్ట్రీ టూ గుడ్. చార్ట్ చాలా బాగుంది. మేము బేసికల్ చార్ట్ ఒక్కదాన్ని బిలీవ్ చేస్తాం, దీనికి వెయిట్ని మేము పట్టించుకోము. కింద గ్రీన్ వాల్యూమ్ హ్యూజ్గా ఉండి అది కనుక 3 times కనుక రెసిస్టెంట్ ఏరియా టచ్ అయ్యి కనుక బ్రేక్అవుట్ అవుతుంటే మేము దాన్ని క్యాచప్ చేస్తాము. పొజిషన్ ట్రేడింగ్ కింద ఒక 10% 5% టార్గెట్ పెట్టుకుంటాం, రాగానే క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో దాన్ని మూవ్ అవుతూ ఉంటాం. సో ప్రస్తుతానికి యూబీఎల్ 2 months కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయింది, అది బాగుంది. అండ్ దిలీప్ బుల్కాన్ అది కూడా బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అండ్ థర్డ్ వన్ ఒరిస్సా మైనింగ్ కంపెనీ, ఎందుకంటే ఈ మధ్య బాగా కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ నిన్నే అది బ్రేక్అవుట్ అయింది. దీస్ టూ డాలర్ ఇండస్ట్రీస్ టూ గుడ్ అండ్ మారుతి ఈజ్ టూ గుడ్. సో అదేవిధంగా టెలికామ్ సెక్టర్ మరి ఎంతవరకు ఆశాజనకంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? టెలికామ్, యా, టెలికామ్ భారతి అండ్ ఎయిర్టెల్ ఆ రెండు ఇంకా డూపుల్ అయిపోయింది. ఆ రెండు భారతి ఈజ్ టూ గుడ్. రీసెంట్గా వాళ్ళు 25,000 crores రైట్ ఇష్యూకి ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ స్టాక్ ఈజ్ టూ గుడ్. యాక్చువల్ స్టాక్ అది లిటరలీ 2 decades హై బ్రేక్అవుట్ అయింది. సో దట్స్ గోస్ మూవ్ టు ది 600, 800, 10,000, 1,000 దాకా పోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్స్ బుల్ మార్కెట్లోకి ఎంటర్ అయింది ఆల్రెడీ. అది స్టాక్ ఒక లిటరలీ 20 years కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది. సో అది ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సే లేదు. ఏదైనా సరే ఒక 2-3 years బ్రేక్అవుట్ అయితేనే చాలా దూరం పోద్ది. అలాంటి 2 decades బ్రేక్అవుట్స్ ఏంటంటే చూడండి ఎంత దూరం పోద్దు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1,000, మేబీ 2-3 years అయి ఉండొచ్చు. బట్ స్టాక్ ఈజ్ ఇన్ బుల్ జోన్. భారతీ ఎయిర్టెల్ ఇస్ బుల్ జోన్. ఇండియాలో ఉంది మిగిలింది 2 భారతీ ఎయిర్టెల్ వర్సెస్ జియో. జియో ఎట్లాగో రిలయన్స్ బ్యాకప్ ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ మిగిలిపోయిన టెలికామ్ అది ఒక్కటే ఉంది. అండ్ ఐడియా టూ మచ్ డెటర్డెంట్ కంపెనీ. ఏదో న్యూస్ బేస్ మీద ఒక రోజు మూవ్ అవుతుంది, ఇంకో రోజు పడిపోతుంది, కానీ స్టే అవే దోస్ కౌంటర్. అది పెన్నీ స్టాక్, అందులో 1.5 lakhs crore డెట్ ఉంది, అది అయ్యే పని కాదు. అందుకని బెటర్ టు స్టే అవే ఐడియా. ఇంటర్మీడియట్ అప్ అండ్ రావచ్చు, డౌన్ ట్రెండ్ రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఐ లైక్ భారతి. చార్ట్ వైజ్ చూస్తే చాలా బాగుంటుంది. ఫుల్ ప్యాకేజ్ కూడా బయింగ్ ఆపర్చునిటీ భారతి. అదేవిధంగా ఐరన్ అండ్ స్టీల్ సెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది? యా, మెటల్స్ ఈజ్ డూయింగ్ గుడ్. వాలటిలిటీ ఎక్కువ. బేసికల్ గా మెటల్ సెక్టర్ మొత్తం హై బీటా స్టాక్స్. అంటే బేసికల్ గా నిఫ్టీ కనుక 1% మూవ్ అయితే ఇవి 2-3% మూవ్ అవుతాయి ఇంటర్డేలోనే మామూలుగానే. దాని తోడు దీనికి వాలటిలిటీ కూడా స్టార్ట్ అయింది అనుకోండి, ఇక 8-9% ఒక సింగిల్ డేనే మూవ్ అవుతా ఉంటాయి. అందుకని హై బీటా స్టాక్స్ అవన్నీ పోర్ట్ఫోలియో ఉంచుకోవటం అంత సేఫ్టీ ఏం కాదు మీకు ఇప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ మూమెంట్ అండ్ ట్రేడింగ్ అని చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు రీచ్ ద ఆల్ టైమ్ హై అగైన్ విత్ ఇన్ 1 week రీచ్ అవుతుంది ఈజీగా. ఎందుకంటే వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది. వరల్డ్ వైడ్ గా మెటల్స్ చాలా డిమాండ్ ఉంది. ఓకే, మెటల్స్ ఆల్సో గోయింగ్ టు గుడ్. బేసికల్ అన్ని రికవరీ అయిపోయినాయి. మన 10 days డిస్కౌంట్కి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసినాయి. టాటా స్టీల్ ఇస్ టూ గుడ్. అండ్ రిమైనింగ్ స్టాక్స్ జిందాల్ స్టీల్ కానీ అన్ని చాలా బాగున్నాయి. చార్ట్స్ పరంగా హయ్యర్లో ఉన్నంతకాలం ఎంజాయ్ ద జర్నీ. ఓకే, ఒకసారి హయ్యర్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, బెటర్ టు లీవ్ ద కౌంటర్. ఇంకా ఆ కౌంటర్లో ఉంచి దూరం ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సుందర్ రెడ్డి గారు. ఈ వీక్కి సంబంధించి ఏ సెక్టార్స్ ఎలాంటి మూమెంట్ అందుకోబోతున్నాయి అనే విషయాల గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సుందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.